లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ కొంతమంది ఇంగ్లీష్ ఉంటారు, కొంతమంది తెలుగు ఉంటారు. ఇక్కడ వచ్చేసి మేము కొంచెం అలా తిరిగేసి ఎయిర్పోర్ట్లో మొత్తం కొంచెం ఏదైనా తినేసి గోయింగ్ టు బ్యాక్ హోమ్ అన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి అనుకునే ఎయిర్పోర్ట్ డ్రామా జూనియర్స్ చేస్తున్నారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. లెట్స్ గో అండ్ సీ విత్ మా ఫ్యామిలీ క్యారెక్టర్స్ ఉంటాము, ఎందుకంటే మా ఫ్యామిలీ కొంతమంది అక్కడ ఉన్నారు రాలేదానికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియో వచ్చేసి మేము ఎయిర్పోర్ట్కి వచ్చాము. చూడండి, మేము లోపలికి ఎంట్రీ ఇచ్చాము. ఇప్పుడు వచ్చేసి ఏరోప్లేన్ చూడడానికి మా ఫ్యామిలీ మొత్తం అయితే వచ్చేసాము. వాళ్ళకి తిప్పుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసి మా ఫ్యామిలీ అందరూ మా పిన్ని, మా బాబాయ్, మా డాడీ, చింతన్న వచ్చేసి మా మమ్మీ, డాడీ హాయ్, మా డాడీ, మా అక్క, మా పిన్ని, బాబాయ్, మా అన్నయ్య, ఇద్దరు అన్నయ్యలు వచ్చారు. చింతన్న, అఖిల్ మామ, మా అఖిల్ మామ ఎప్పుడు మీకు కనిపిస్తారు. మా అమ్మమ్మ అనమాట. మా అమ్మమ్మకి కొంచెం కాళ్ళు నొప్పేస్తున్నాయని మేము ఇక్కడ కూర్చున్నాం అనమాట. ఫ్రెండ్స్, మీరు కూడా రావాలనుకుంటే అది శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంటుంది ఇక్కడ. అక్కడ ఒక కార్లో అయినా బుక్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ బైక్స్ లేట్ వస్తాయన్నమాట. బైక్స్ వీలు కావు, అందుకని కార్లో మా డాడీ అయితే వీలు అంటే సరిపోలేదని బైక్లో వచ్చారనమాట. లేట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి కార్లో బుక్ చేసుకొని రండి, ఎందుకంటే మీకు యూస్ఫుల్గా ఉంటుంది, తొందరగా వచ్చేయచ్చు అనమాట. కొంతమంది ఉప్పర్పల్లిలో ఉన్నా కూడా వాళ్ళకి ఈజీగా ఉంటుంది కార్లో బుక్ చేసుకొని రావడం. ఓకే, నేను పైకి వెళ్ళేటప్పుడు అక్కడ హైలైటర్ కూడా ఉందన్నమాట. మీకు కనిపిస్తుందా? హైలైటర్ కూడా ఉంది. అక్కడ ఆయనకి అక్కడ కూడా స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ ఆయనకి లేకపోతే వెళ్తారు ఆయనకి తీసుకుంటాం అనమాట. మీరు కూడా రావాలనుకుంటున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసేయండి. ఇక్కడ చాలా వీలుగా ఉంటుందన్నమాట, ఎందుకంటే ఇక్కడ ఫుడ్ అంటే ఫుడ్ పార్లర్స్ కూడా ఉంటాయి. హైలైటర్, లిఫ్ట్, ఇలా మనం స్టెప్స్ ఎక్కడానికి కూడా స్టెప్స్ కూడా ఉన్నాయన్నమాట. మీకు ఇలాంటిది అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అనమాట. ఓకే, అలాగే ఇప్పుడు వచ్చేసి మనం గట్టి పట్టుకో, ఇట్లనే పట్టుకో.
బాగుంది. చాలా బాగా చేశారనమాట. చూడండి మొత్తం సిల్వర్తోనే చేశారు. కలరింగ్ చాలా బాగుందన్నమాట. అండ్ ఇక్కడ ఎయిర్పోర్ట్లోనే చాలా ఇంత డెకరేషన్ చేయగలన్నమాట. అప్పుడు వచ్చేటప్పుడు అయితే కొంచెం ఫ్యాషన్ చేశారనమాట. ఇప్పుడు వచ్చేసి చాలా బాగా చేశారనమాట. చాలా నచ్చేస్తున్నాం. రింగి బాయ్ బాయ్. ట్రైన్ రైలు తిరుపతిలో ఇప్పుడు వచ్చేసి అది ఫ్లైట్ని చూడడానికి అయితే కొంచెం దూరం వెళ్ళాలన్నమాట. మేమైతే తిరుగుతున్నాం అప్పటి నుంచి మొత్తం. మళ్ళీ మళ్ళీ ట్రైన్ వస్తుంది. మనం పక్కన సరిపోవాలి. అయ్యో ట్రైన్ నిల్చో. బ్యాంకాక్ పిల్ల చెప్తా చూడు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం అంటే ఎక్కడికి వెళ్ళాలో అవన్నీ బుక్ చేసుకోవచ్చు అనమాట టికెట్స్. చూడండి ఇప్పుడు మనం అమెరికా వెళ్ళాలి, అమెరికాలో ఉంటుంది. ఇంకా చైనాలో కూడా ఉంటుంది. అంటే దేశాన్ని చేంజ్ చేసి వెళ్తున్నాం ఏరోప్లేన్. ఫ్రెండ్స్ టైమింగ్స్ కూడా ఉంటాయన్నమాట అక్కడ. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకొని కూడా వస్తే అయ్యమ్మ
చింటూ అమ్మ నాకు ఏం దొరికినాయి భయ్య వరకు వస్తుంది కానీ మా మమ్మీ భయపడుతుంది. రింకీ ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్లో అయితే ఇలా చాలా అంటే మనము ఏమేమి కావాలో అవన్నీ ఉన్నాయన్నమాట. షాపింగ్ ఎంత బాగుందో ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఎయిర్పోర్ట్ అంతా చూసేసాము. ఇంటికి వెళ్ళిపోదాం, ఏదైనా ఒకటి షాపింగ్ చేసేసి మా మామకి. ఏం షాపింగ్ చేస్తున్నా? ఇప్పుడు వచ్చేసి నాకు ఒక బొమ్మ కనిపిస్తున్నాడు అనమాట. ఇప్పటిదాకా మా డాడీ ఇప్పించారు, మళ్ళీ మా మామ అవుతలేదు. ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్ లైవ్ షాపింగ్ అయితే చేస్తున్నాను, ఇంకా సెలెక్ట్ చేసుకోలేదు. మైథిలి ఏం తీసుకుంటున్నావు? ఎంత తక్కువదా? అయ్యో ఎక్కువగా ఉంటుందండి. చింకి ఇది చూద్దాం. రింకీ చూడు ఇది ఇట్లా వాచ్ చేయడానికి. బాయ్ వచ్చేసింది బాయ్. స్కేటింగ్ చూసి ప్లేన్. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి స్టేషనరీ కూడా ఉన్నాయన్నమాట. చూడండి మైండ్ బ్లాక్ మోడల్ మోడల్ అఖిల్ ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్ చూడడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అయితే గోయింగ్ టు హోమ్ అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఇండి ఛానల్. బాయ్ బాయ్.